తమీశం అజరామరం ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం వందే శివంతం ప్రకృతేః అనాదిం ప్రకాశాంతమేకం పురుషోత్తమం స్వమాయయా కృష్ణమిదంభి సృష్ట్వా నభోవత్ అంతర్బహిః అస్థితో యః వందే వందనతుష్ట మానసం అతి ప్రేమ ప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వర్య ఏకవాసం శివం సత్యం సత్యమయం త్రిసత్య విభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మనుతం స్వకీయ కృపయా ఉపాత్తాకృతిం శంకరం యో దత్తే నిజమాయయైవ భువనాకారం వికారోజ్జితః యస్యాహు కరుణాకటాక్ష విభవైః స్వర్గాపవర్గాభిధౌ ప్రత్యగ్బోధ సుఖాద్వయం హృది సదా పశ్యంతి యం యోగినః తస్మై శైలసుతాంచిత అర్థవపుషే శ్వశ్వన్నమసః తేజసే హరయే నమః హరయే నమః హరయే నమః. పార్వతీఖండమని నిన్న చెప్పుకున్నాం. అమ్మవారు అయ్యవారు కలిశారు. ఆ తల్లి ఆయన కోసం అవతరించింది, తపస్సు చేసింది. ఈశ్వరుడికి భార్య అయింది. ఇదంతా ఒక దేవ కార్యక్రమం కోసమని నడిచినటువంటి వ్యవస్థ. దేవతలు శివపార్వతుల యొక్క కళ్యాణానికి విశ్వప్రయత్నం చేశారు. దీనివల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమిటి?
ప్రయోజనమనపేక్ష మందోపి న ప్రవర్తతే. ఎవరైనా ఏదైనా లాభం లేకుండా ఎవడు ఏ పనిలోనూ ప్రవర్తించడు. మొదల దగ్గర నుంచి ఇదే పద్ధతి. ఊరికే ఎందుకు చేస్తాడండి? ఏదో లాభం ఉండాలి. ఏమిటి దీనికి అని అంటే, ఆత్మారాముడు పరమేశ్వరుడు సర్వసమర్థుడు. ఆయన పుత్రోత్పత్తి కోసమని పార్వతిని వివాహం చేసుకున్నాడు. మరి ఎందుకు ఈయనకి పుత్రోత్పత్తి? మళ్ళాగా కాదు, ఆయన తరించేదే ఉందండి. మనకి ఆత్మావై పుత్రనామాసి అని, ఆ పుత్రులు లేకపోతే తరించమని మనకి. ఆయనకేమవసరం అండి? ఆయనకి దేవతల యొక్క కష్టములు తీర్చడం అనేటువంటి ఒక ప్రయోజనం. తారకాసురుడని ఒక రాక్షసుడు, వాడు బాగా తపస్సు చేశాడు. ఈ తపఃప్రభావం వల్ల బ్రహ్మదేవుడు కనబడితే ఆయన్ని ప్రార్థించాడు, అయ్యా సావు లేకుండా వర. అది అయ్యే పని కాదు. మరి ఎట్లా? శివపార్వతులకి పుట్టినటువంటి వాడు నన్ను చంపచ్చు అన్నాడు. అది పెద్ద పని కాదు కదా అని మనం అనుకుంటాం. ఈశ్వరుడు ఆత్మారాముడు. ఆయనకి సంసారం, ఈ విషయాల యందు ఆసక్తే ఉండదు. అది కాక అప్పటికి దాక్షాయిణీ దేవి దేహత్యాగం చేసింది. మరి భార్య లేదు, సంతానం కలగదు, నాకు ఇబ్బంది లేదు. అది వాడి దృష్టి. ఇది దేవతలు అందుకోసమని విశ్వ ప్రయత్నం చేశారు. పార్వతీదేవిని అక్కడ అమ్మవారు హిమవంతుడు ప్రార్థించడం, తల్లిని ఆమె ఆయన్ని అనుగ్రహించడానికని ఆయన ఇంట్లో ఉద్భవించడం, ఆమెకి వివాహం కావలసి వచ్చినప్పుడు ఈశ్వరుడితో వివాహమయ్యేటట్టుగా దేవతలు ఆమె మనస్సుని ఈశ్వరుడు యందు లగ్నమయ్యేటట్టు చేశారు. ఈశ్వరుణ్ణి కూడా మన్మథ వికారానికి లోను చేస్తామని ప్రయత్నం చేశారు, కానీ విఫలమైపోయారు. అక్కడ ఎవరికైనా సరే ఎంతటి దుస్సాధ్యమైనటువంటి కోరికైనా సరే తీర్చుకోవచ్చు. దానికి సాధనమేమిటి? తపస్సే. తపస్సు అనేటువంటిది అన్ని కోరికల్ని తీరుస్తుంది. అందువల్ల ఆమె తపో మార్గాన్ని ఎంచుకుంది. సరే, అయిపోయింది. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఋషులంతా కలిసి వివాహం జరిపారు. ఇహ సంతానం కలగాలి. వాళ్ళని ప్రేరేపించారు వీళ్ళంతా కూడా. వివాహమయ్యాక దేవతలంతా కూడా సరే, ఈ స్త్రీ పురుష సంబంధమైన భోగం అనుభవించాలి వీళ్ళు. సరేమే తత్ర భగవాన్ శంభు గిరిజయా సహా సహస్రవర్ష పర్యంతం దేవమానేన మానద. ఈశ్వరుడు
ఆ శక్తితో రమించాడు. ఎంత మటుకు? దేవమానేన 1000 సంవత్సరాలు. మన కాల ప్రమాణం కాదు, దేవమాన ప్రకారం వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. ఈ లోపల ఈ రాక్షసుడు తారకాసురుడు అనేటువంటి వాడు వీళ్ళని చాలా బాధ పెట్టాడు, దేవతలందరినీ కూడా. ఏం చెయ్యాలి అని వీళ్ళు బాగా తహతలాడారు. ఈశ్వరుడు బహిర్ముఖుడుగా లేడు. ఆయన అమ్మవారు కలిసి విహరిస్తున్నారు. వీళ్ళ విహారానికి విఘ్నాన్ని కలిగిస్తామనుకున్నారు దేవతలు. అప్పుడు బయటకు వస్తాడు. సరే, అక్కడి నుంచి వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ యొక్క శృంగార భంగ సమయే భవిత నాధునా విధే. వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ యొక్క ఆయన్ని స్తోత్రం చేయటం, వాళ్ళ శృంగార విహారానికి భగ్నం చేయటం, ఇవన్నీ చేశారు. సరే, అప్పుడు అమ్మవారికి చాలా కోపం వచ్చింది. ఎవరైతే ఇట్లా కనుక వాళ్ళు భోగం అనుభవిస్తున్న సమయంలో విఘ్నాన్ని కలిగిస్తారో తస్య స్త్రీ పుత్రయోద్భేద భవే జన్మ జన్మని, వాళ్ళకి చాలా జన్మ జన్మల దాకా వాళ్ళకి స్త్రీ పురుషుల్లో భేదములు ఇత్యాదులు వస్తాయి అని చెప్తారు. ఇట్లాగూ చెప్పారు. సరే, అక్కడ ఆమె అమ్మవారు శాపం కూడా ఇచ్చారు. ఈ సమయంలో మీ ఎవ్వరికీ కూడా మీ భార్యల దగ్గర సంతానోత్పత్తి జరగదు అని ఒక శాపం కూడా ఇచ్చారు. అందువల్ల దేవతలోకంలో 3 కోట్ల మంది దేవతలంటే ఆ పైన దేవతలు లేరు, పెరిగే ప్రసక్తి లేదు. మరి లోకంలో కొన్ని ప్రచారాలు ఉన్నాయి. దేవతల యొక్క కుమారుల కింద ఇట్లా ఇవన్నీ కూడా దేవలోకంలో జరగవు. ఆ దేవతలు మానవ రూపాన్ని ధరించి లేకపోతే పశుపక్ష్యాది రూపాలు ధరించి ఈ లోకంలో విహరిస్తారు, భూలోకంలో. అంతేగాని ఆ లోకంలో ఏమీ ఉండదు. సరే, అక్కడి నుంచి శాపములిచ్చింది. అద్యప్రభృతి దేవానాం బంఝా భార్యా భవత్వితి. మీ భార్యలంతా బంఝలైపోతారంటే గుడ్డుమూతు వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అని అమ్మవారు శాపం ఇచ్చారు. సరే, అగ్నిదేవుణ్ణి కూడా ఈ యొక్క ఈశ్వరుడు రతిభంగం కాగా ఆయన నుంచి వీర్యం స్ఖలనమే. అవీర్యస్ఖలనమవుతే
ఆ వీర్యం వ్యర్థం కాకూడదు. అందువల్ల అగ్నిదేవుణ్ణి పిలిచి అగ్నిదేవుడికి ఇచ్చారు. ఇక్కడ మనకి మిగతా పురాణాల ద్వారా ఒక కథ తెలుసుకోవాలి. ఒకప్పుడు సనక సనందాదులు అనేటువంటి వాళ్ళు మహాయోగులు, వాళ్ళు ఎప్పుడూ 5 ఏళ్ల పిల్లల్లాగా ఉండేటువంటి వాళ్ళు, జ్ఞానులు, వాళ్ళు ఒక చోట కూర్చొని ఏదో అంతర్ముఖులై అనుష్ఠానం చేస్తున్నారు. ఈ సమయంలో శివపార్వతులు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అమ్మవారు ఆ పిల్లల్ని చూసి చాలా ముచ్చటం పడ్డది. ఆ భర్తతో, ఈశ్వరుడితో అంది, ఎంత బాగున్నారండి వీళ్ళు, వీళ్ళకి మనం ఏదైనా వరం ఇవ్వాలి, అడగండి, అడిగి మరీ వరాలు ఇవ్వండి. సరే, వీళ్ళు వెళ్ళి, ఈశ్వరుడు వెళ్ళి, రే అబ్బాయి మీకు వరాలు ఇస్తాను, కోరుకోండి రా అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మాకు వరాలు ఎందుకు, మేమే నీకు ఇస్తాను, నువ్వు కోరుకోవాలి. ఈశ్వరుడు లెక్క చేయల. వాళ్ళు స్వాత్మారాములు, మహానుభావులు, వాళ్ళ కోరికలు ఉన్నాయా, లేవుగా, అందువల్ల మేమే ఇస్తాం, కోరుకో అన్నాడు. అనేటప్పటికల్లా ఈశ్వరుడు తెల్లబోయాడు. అమ్మవారు వెంటనే ఏమందంటే, ఏమండి వారు వరాలు ఇస్తా అంటున్నారు కదా, వాళ్ళని మనకి పిల్లలుగా పుట్టమని కోరండి అని. ఎందుకే లేనిపోని గొడవ అన్నాడు. అంటే కాదు కాదు, అడగండి, బాగున్నారు. సరే, ఈయనేం చేశాడు, ఈశ్వరుడు వెళ్ళి, అరే అబ్బాయి వరం ఇస్తా అన్నారుగా, నా కొడుకుగా పుట్టరా అన్నాడు. వాళ్ళు అన్నారు, ఏమయ్యా నువ్వు కోరావు, నీకు మాత్రమే కొడుగ్గా పుడతామన్నారు. వాళ్ళు నీకు మాత్రమే కొడుగ్గా పుట్టమంటే అర్థం ఏమిటి, అమ్మవారికి పుట్టము అని అర్థం. అందువల్ల అమ్మవారి వల్లే ప్రేరణ జరిగిన అమ్మవారికి సంతానం కలగదు. అందువల్ల వీర్యం అనేది